హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చేది ఏదైనా అది అమూల్యమైనది. చెప్పండి, దేవుడు ఇచ్చే ప్రతిదీ అమూల్యమైనది. ఆయన తన రక్తాన్ని మన కొరకు కార్చాడు. అందుకే ఆ రక్తం ఏంటి? ఆయన రక్తము అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది. అలాగే నీ విశ్వాసం కూడా అమూల్యమైనదే ఉండాలంట. దేవుడు ప్రతి ఒక్కరిలో ఉండే విశ్వాసాన్ని ఏం చేస్తాడంటే దాన్ని అమూల్యమైన విశ్వాసంగా మారుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇస్తాడంటే దేవుడు మనము మన విశ్వాసాన్ని తెలుసుకొని ఆ విశ్వాసాన్ని విశ్వాసము నుంచి అధిక విశ్వాసంలోకి వెళుతూ అమూల్యమైనటువంటి విశ్వాసంగా మనం దాన్ని మార్చుకోవాలి. అందుకు పరిశుద్ధాత్మునికి అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. మరి చూస్తే ఈ అమూల్యమైనటువంటి విశ్వాసం ఎప్పుడు బయటికి వస్తుంది అంటే నీలో నుంచి నువ్వు కొన్ని శోధనల గుండా వెళ్ళినప్పుడు, నువ్వు కొన్ని ఇబ్బందులు గుండా వెళ్ళినప్పుడు నీలో ఉన్నటువంటి విశ్వాసము బయటికి వస్తుంది. చూడండి, యేసుప్రభువారు శిష్యులు పడవలో పోతున్నప్పుడు గాలి వీచగా, తుఫాను రేగగా వాళ్ళు భయపడిపోయి ఇక మా పని అయిపోయింది, మేము నశించిపోతున్నాము, రక్షించు ప్రభువా అని కేకలు వేసి దేవుని దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తినప్పుడు అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం బయటకు వచ్చింది. పేతురు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు యేసుని చూసి సందేహపడి ప్రభువా నీవే అయితే వీళ్ళ మీద నేను నడవాలి అన్నప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు పేతురు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ గాలిని చూసి భయపడ్డాడో అప్పుడు మునిగిపోసాగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? అంటే చాలా సందర్భాల్లో మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులలో నీలో ఉండే విశ్వాసం బయటకు వస్తుంది. ఆ పరిస్థితులలో నీ విశ్వాసం యొక్క పరిమాణము నీకు తెలుస్తుంది. నీ విశ్వాసము ద్వారా నువ్వు ఏం పొందుకుంటున్నావో, ఏమి పొందుకోలేకపోతున్నావో నీకు అర్థమైపోతుంది. అందుకే ఒక పరీక్ష లేనిదే, ఒక పరీక్ష పెట్టకపోతే మనకేం తెలుస్తుంది అంటే మన విశ్వాసం యొక్క స్థాయి, మన విశ్వాసం యొక్క పరిమాణము, మన విశ్వాసము ఎంతవరకు మనం వాడుకుంటున్నామో తెలుస్తుంది. అందుకే బైబిల్లో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం. మొదటి పేతురు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానిద్దాం. మొదటి పేతురు 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. అంటే కొంతకాలం నీకు దుఃఖం కలుగుతుంది. దేని కొరకంటే అవసరాన్ని బట్టి. ఎందుకు ఈ దుఃఖము అనుకుంటావు? ఈ దుఃఖము నాకే ఎందుకు రావాలా? నిన్న ఒక ఇంటికి దర్శించాం. మంచి విశ్వాసం గల వ్యక్తి ఆయన, చాలా విశ్వాసం ఉంది. పాపం చెవి నొప్పితో చాలా బాధపడుతున్నాడు, నిద్రపోలేకపోతున్నాడు. ఆ చెవి పోటు దెబ్బకు పాపం ఇటు పనుకోలేకపోతున్నాడు. అయ్యా ఏంటయ్యా ఈ పరిస్థితి, నాకెందుకు వచ్చింది అని అడుగుతున్నాడు. ఏంటి, ఏమన్నా జరిగిందా? ఎవరన్నా ఏదన్నా చేశారా? నాకేం అర్థం అవుతలేదు, మీరు చెప్పండి అయ్యా అని అడిగినప్పుడు, ఏంటి ప్రభా ఈ పరిస్థితి అని అడుగుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, అవసరమును బట్టి. చెప్పండి ఏమంట? అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. ఎన్ని శోధనలు? 1, 2, 3, 4, 5. అంటే నీకు అవసరం,
చెప్పండి, నాకు శోధన అవసరం అని చెప్పండి. నాకు శోధన అవసరం మనకి. కాబట్టి కొన్ని శోధనలు మనకు అవసరం. ఆ శోధన లేకపోతే నువ్వు ఈ విశ్వాసంలో ఎదగలేవు. నా విశ్వాసం ఇంత ఉందా అని నేను పెంచుకోవాలన్నటువంటి ఒక జ్ఞానం కూడా నీకు రాదు. కానీ ఆ శోధనలో మనం ఏం చేస్తామంటే తప్పించు ప్రభా అని ప్రార్థన చేస్తాం. కరెక్టే, ఆ శోధన నుంచి బయటపడాలని అందరికీ ఆశ ఉంటుంది. తట్టుకోలేక మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాం. కానీ ఆ శోధన ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే అవసరం అని చెప్పండి. అవసరం అని చెప్పండి. ఎందుకు వచ్చింది ఆ శోధన? అవసరం. నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. కొంతకాలమే దుఃఖం. ఈ శోధన కొంతకాలమే, జీవితాంతం నీకు ఉండదు. కొంతకాలమే. ఏ శోధనైనా నీకు కొంతకాలమే ఉంటుంది. దుఃఖం కలుగుతుంది. అయితే ఏదో వచ్చిన మనం చదువుకున్నాము, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. చెప్పండి, నీ విశ్వాసము శుద్ధీకరించాలని చెప్పండి. మన విశ్వాసం ఏం కావాలా? శుద్ధీకరించబడాలా. మన విశ్వాసము కడగబడాలా. మన విశ్వాసంలో మాలిన్యం ఉందా? మన విశ్వాసంలో ఏమున్నాయి? చూడండి, చాలా మంది విశ్వాసం ఉంటుంది, అందులోనే సందేహం ఉంటుంది. విశ్వాసం ఉంటుంది, భయం ఉంటుంది. విశ్వాసం ఉంటుంది, కానీ పిరికితనం ఉంటుంది. విశ్వాసం ఉంటుంది, ధైర్యం ఉండదు. సో కాబట్టి ఈ విశ్వాసానికి ఏమన్నా మాలిన్యం కనుక ఉంటే, ఆ విశ్వాసంలో ఏదైనా నువ్వు ఎదగలేకపోతూ ఉంటే, ఆ విశ్వాసంలో ఉన్నటువంటివి అన్నీ దేవుడు తీసేస్తాడు. తీసేసి ఆ విశ్వాసానికి ఒక పరీక్ష పెడతాడు, ఒక అగ్ని పరీక్ష పెడతాడు. ఒక అగ్ని పరీక్ష పెట్టినప్పుడు నీ విశ్వాసంలో ఉన్నటువంటివి ఆ మాలిన్యాలు కొట్టుకుపోయి నీ అమూల్యమైనటువంటి విశ్వాసం బయటకు వస్తుంది. హల్లెలూయా. చెప్పండి, నా విశ్వాసానికి ఒక పరీక్ష కావాలా? నా విశ్వాసానికి ఒక అగ్ని పరీక్ష కావాలా? అందుకే ఈ శోధన అంటే ఏంటంటే ఇది ఒక అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్ష నిన్ను కాల్చివేయడానికి కాదు. ఈ అగ్ని పరీక్ష నిన్ను నశింపజేయడానికి కాదు. నశించిపోతున్న దాన్ని వేయడానికి, మార్చడానికంట. హల్లెలూయా. అంటే ఈ విశ్వాసము నీలో ఉన్నటువంటి మాలిన్యమును, ఈ అగ్ని పరీక్ష దేనికంటే, ఈ శోధన దేనికంటే నీలో మాలిన్యాన్ని తీసివేయడానికే. చెప్పండి, నా విశ్వాసంలో ఉండే మాలిన్యము, నా విశ్వాసం ఉన్నటువంటి అపవిత్రత, నా విశ్వాసం ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చెడు అంతా తీసివేస్తాడు ఈ పరీక్ష. తీసివేసి ఏం చేస్తాడో చూద్దాం. మెప్పు అంటే నీ విశ్వాసానికి ఒక మెప్పు కావాలా. చూడండి, నువ్వు ఒకరికి ప్రార్థన చేసిన విశ్వాసంతో ఒక కార్యం జరిగింది, అప్పుడు అందరూ అంటారు, అబ్బా నీ విశ్వాసం గొప్పదమ్మా. చూడండి, యేసయ్య దగ్గరికి ఒక స్త్రీ వచ్చినప్పుడు ఆమె వచ్చిన విధానాన్ని చూసి యేసుప్రభువు, అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటే ఆమె విశ్వాసానికి ఏమొచ్చింది? ఒక మెప్పు. ఆమె విశ్వాసంలో ఏముంది? బలహీనత ఉన్నప్పటికీ, అనారోగ్యం ఉన్నప్పటికీ ఆమె విశ్వాసములో ఏముందంటే పట్టుదల ఉంది. ఆమె విశ్వాసంలో ఏముందంటే ఎలాగైనా సరే నేను ఆయన వస్త్రములు తాకాల. అందుకే ఆ రోగం ఎందుకు వచ్చింది? 12 సంవత్సరాల నుంచి. ఇన్ని సంవత్సరాలు ఎందుకు బాకాలి ఆ స్త్రీకి? చెప్పండి. కొంతకాలమే దుఃఖము, కొంతకాలమే శోధన, కొంతకాలమే ఈ పరిస్థితులు ఇలా ఉంటాయి, కానీ ఎల్లకాలం ఉండవు. సో కాబట్టి మనం అనుకోవాల్సిందంటే, ప్రభా ఈ పరీక్షలో, చెప్పండి, ఈ శోధనలో నేను నిలబడాలి, ఈ శోధనలో నేను నిలబడ్డాలి, ఈ శోధనలో నువ్వు పడిపోకూడదు, ఈ శోధనలో నేను నిలిచి ఉండాలా. ప్రతి శోధనలో నువ్వు పడిపోకూడదు.
ప్రతి శోధనలో నువ్వు అడగాల, ప్రభా ఈ శోధన ఏదైనా కానీలే నన్ను నిలబెట్టు ప్రభా, ఈ శోధనలో నాకు కావలసిన విశ్వాసాన్ని దయచేయి నాయన, ఈ శోధనలో నన్ను నడిపించిన ఆయన అని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ శోధన నిన్ను నిలబెడతాడంట. హల్లెలూయా. ప్రార్థన, శోధనలో ఎంత గొప్ప ప్రార్థన చేయాలా. అప్పుడు నీ విశ్వాసము గొప్పది కాదు, అమూల్యమైన విశ్వాసంగా మారుతుంది. అప్పుడు దేవుడు చూస్తాడంట, చూసి అమ్మో ఈ పరీక్షలో నువ్వు నిలబడ్డావు, ఈ పరీక్షలో నువ్వు జై పొందావు కాబట్టి నీ విశ్వాసము చాలా గొప్పది అంటాడు. అది ఏ శోధనైనా కావచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయంలో చూస్తే 3వ వచనం చదువుకుందాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. చాలు. అందుకు ఆయన, శోధకుడు వచ్చాడు, సాతాను వస్తాడు. యేసు ప్రభు దేవుడు కుమారుడు అని అందరికి తెలుసు. కానీ ఆ శోధకుడు వచ్చి ఏమడుగుతున్నాడు? శోధిస్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని ఏం చేయాలి? నువ్వు ఒక అద్భుతం చెయ్యి, కుమారుడు అయితే చెయ్యి. శోధిస్తా ఉంటాడు. నువ్వు ప్రార్థన పరుడు అయితే ఈ కార్యం ఎందుకు జరగలేదు? ఓ ప్రార్థన చేస్తావు, ఏమైంది నీ ప్రార్థన? ఏమైంది? చర్చికి వెళ్తున్నావు, ఏమైంది? నీ దేవుడు ఏం చేశాడు అని చాలా మంది శోధకులు వస్తూ ఉంటారు, వాళ్ళకి వచ్చి శోధిస్తూ ఉంటారు. కానీ ఆ శోధకులకు మనం ఏం చేయకూడదు, వాళ్ళ మాట వినకూడదు. చూడండి ఇక్కడ ఏం చేశాడు దేవుడు. అప్పుడు శోధించినప్పుడు ఎందుకు ఈ శోధకుడు వచ్చాడు? ఈ శోధనలో నిలబెడితే, ఈ శోధన జయిస్తే ఏమవుతాడు? యేసుప్రభువు వారు ఏమవుతారు? దేవుని కుమారుడు అయిపోతాడు. చూద్దాం ఆ మాట కూడా ఎక్కడుందో చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక చూడండి. శోధన జయించువాడే దేవుని కుమారుడు. శోధనలో పడిపోకూడదు. మనం పడినప్పుడు నిలబెట్టమని దేవుని ప్రార్థన చేయాలి. 1 యోహాను రాసిన పత్రిక చూస్తే వెళ్దాం ఒకసారి. ఈ శోధనలో మనము ప్రార్థన చాలా గొప్పది. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. హల్లెలూయా. సో ఇక్కడ దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏం చేయాలా? జయించాలా, లోకాన్ని జయించాలా, శోధని జయించాలా. ఇప్పుడు ఈ శోధకుడు ఏం చేస్తున్నాడు? అడ్డం వచ్చి ఆ శోధనలో పెట్టి పడగొడదామని చూస్తున్నాడు, జయించకుండా చేయాలా అని చేస్తున్నాడు. కానీ యేసుప్రభువు వారు పరిశుద్ధాత్మ చేత ప్రతి శోధనను ముగించేశారు, అపవాదిని తరిమి కొట్టేశారు. హల్లెలూయా. చూడండి, శోధనలో అపవాదిని తరిమి కొట్టాలి, ఆ శోధన జయించాలి. చెప్పండి, ప్రతి శోధనలో ఏం చేయాలా? అపవాది ఉంటాడు, అపవాది ఎంటర్ అయింటాడు, వాడు శోధిస్తూ ఉంటాడు. మనమేమో మనుషులు చూస్తాడు, వాడు ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, వాడు నన్ను ఇట్లా అవమానపరిచి, వీడు దుఃఖ పెట్టాడు, వాడు నన్ను బాధ పెడుతుండు, వీళ్ళు నన్ను ఏడిపిస్తుడు, వీళ్ళు నన్ను నాశనం చేస్తుడు, నన్ను ఇబ్బంది పెడుతుండు, నన్ను మోసం చేస్తూ నువ్వు అనుకుంటావు. కానీ అక్కడ ప్రవేశించింది ఎవరు? శోధకుడు. వాడు వచ్చి ఏం చేస్తుండు? శోధిస్తా ఉన్నాడు. ఎందుకు? నువ్వు దేవుని కుమారుడు అవునా కాదా? దేవుని కుమారుడు అయితే నువ్వేం చేయగలవు? దేవుని ఆత్మతో దాన్ని జయించాలా. హల్లెలూయా. చెప్పండి, దేవుని కుమారుడు, దేవుని మూలంగా పుట్టినవారు. దేవుని మూలంగా పుట్టినవారు ఎవరు? దేవుని మూలంగా పుట్టినవారు? ఇక్కడ చూస్తే దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏం చేస్తారంట? లోకాన్ని జయిస్తారంట. చెప్పండి, దేవుని మూలంగా పుట్టిన వారు అందరూ, చెప్పండి, వారు అందరూ ఏం చేస్తారంట?
లోకమును జయించుదురు. లోకాన్ని జయిస్తారు. చదవండి నెక్స్ట్. లోకమును జయించి విజయమును మన విశ్వాసమే. లోకమును జయించిన విజయమే మన విశ్వాసం. మన విశ్వాసం ఎలాంటిది? లోకాన్ని జయించిన విజయమే మన విశ్వాసం. అంటే నీ విశ్వాసంలో ఏముంది? విజయం ఉంది. నీ విశ్వాసంలో ఓటమి లేదు. నీ విశ్వాసంలో కుంగిపోవడం లేదు. నీ విశ్వాసంలో పడిపోవడం లేదు. నీ విశ్వాసంలో బలహీనత లేదు. నీ విశ్వాసంలో అపజయం లేదు. లోకాన్ని జయించిన విజయమే మన విశ్వాసం అంట. అంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏమవుతారు? లోకాన్ని జయిస్తారు. ఇప్పుడు ఒక క్వశ్చన్, దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు? చూద్దాం, అది కూడా చూద్దాం. ఎవరు దేవుని మూలంగా పుట్టిన వారు? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. తనను ఎందరు అంగీకరించిరో వారందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని పిల్లలు అంటే ఎవరు? దేవుని పిల్లలు వాళ్ళ స్థాయి ఏంటి? వాళ్ళలో ఏముంది? వాళ్ళు ఖచ్చితంగా లోకాన్ని జయిస్తారంట. ఎలా జయించగలుగుతారు వాళ్ళు లోకాన్ని? ఎలా జయించగలుగుతారంటే చూద్దాం. ఇక్కడ తన్ను ఎందరూ అంగీకరించితిరో, దేవుని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఆయన నామమందు విశ్వాసం ఉంచుతావో, దేవుడు ఏమిచ్చారంట వాళ్ళకి? దేవుని పిల్లలు అగుటకు అధికారము. దేవుని పిల్లలు అగుటకు అధికారము ఆయన అనుగ్రహించారు. అంటే ఇప్పుడు మనకేముంది? ఒక అధికారం అని చెప్పండి. మనము దేవుని పిల్లలమే కాబట్టి, దేవుని పిల్లలం కాబట్టి మనము ఎవరికి వారసులము? దేవుడిచ్చే ప్రతి దానికి మనం ఏమవుతాము? వారసులం అవుతాం. చెప్పండి, దేవుడిచ్చే ప్రతి దానికి నువ్వేమవుతావు? వారసులం అవుతావు. ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడంటే, నీకు ఇచ్చేటువంటి ప్రతి వాటిని దొంగిలించాలని, నాశనం చేయాలని, వాటిని నీ దగ్గర నుంచి దూరం చేయాలని వాడు శోధిస్తాడు. సో ఇక్కడ యేసు ప్రభువారు ఆ శోధకుడు ఎన్ని శోధనలు శోధించాడు చూద్దాం. లూకా సువార్త ఒకసారి వెళ్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము. మధ్యలో వెళ్ళిపోయాడా శోధకుడు? చూద్దాం ఎన్ని రకాలుగా శోధించ చూద్దాం. 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అపవాది చేతి శోధింపబడుచుండెను ఆ దినములలో ఆయన ఏమీ 4వ అధ్యాయము 13వ వచనం అమ్మా. అపవాది ప్రతి శోధనను ముగించి, అంటే ఎన్ని రకాలుగా శోధించాలో అన్ని రకాలుగా శోధిస్తాడు. అపవాది ఏం చేస్తాడంటే, నిన్ను ఎన్ని రకాలుగా శోధించాలా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలా, ఎన్ని రకాలుగా నిన్ను బంధించాలా, ఎన్ని రకాలుగా నిన్ను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకు మనం భయపడతామా? కుంగిపోతామా? కుంగిపోకూడదు. మనం ఒక స్త్రీ అంటుంది, బ్రదర్ నా పని అయిపోయిందంటే మళ్ళీ ప్రార్థన చేసినాక నిన్న మళ్ళీ ఫోన్ చేసినామే, బ్రదర్ ఇప్పుడు చాలా బాగుంది. ఏమైందమ్మా నీ విశ్వాసం? లేదు బ్రదర్, దాదాపు 15 times నాకు మోషన్స్ అయినాయి, చాలా భయపడిపోయాను, ఇంక అయిపోయింది, అసలే క్యాన్సర్తో బాధపడుతున్నాను, దానికి తోడు ఇది ఒకటి తోడైంది, ఇక నీరసం వచ్చేసింది, నన్ను ఇంకా అయిపోయింది అనుకున్నాను. అందు చెప్పాను, అమ్మా మన విశ్వాసము అమూల్యమైనది. మన విశ్వాసము, దేవుడిచ్చినటువంటి ఈ విశ్వాసము విలువ కట్టలేనిది. దీనికి ఒక విలువ నిర్ణయించలేము. ఇది దేన్నైనా జయించేటువంటిది, విలువ కలిది. చెప్పండి, మన విశ్వాసం ఎలాంటిది? ఏ శోధనైనా జయించగలిగేటువంటి విశ్వాసం ఇది. అంటే ఇది ఎంత విలువైందో చూడండి, ఇది అమూల్యమైనదని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు యేసు యందు విశ్వాసం వచ్చిందని నిన్న ధ్యానించాం మనం, చనిపోయిన నువ్వు బతుకుతావమ్మా.
విశ్వాసానికి చావు లేదు. ఒకవేళ చచ్చిపోయినా, నీ విశ్వాసం చచ్చిపోయినా సరే నువ్వు తిరిగి బతుకుతావు విశ్వాసంలో. దేవుడు బతికిస్తాడు నీ విశ్వాసాన్ని. నువ్వు విశ్వాసంలో డౌన్ అయిపోయినా సరే తిరిగి దేవుడు ఆ విశ్వాసానికి నీకేమిస్తాడు? పునరుత్థాన శక్తినిచ్చి నీకు మళ్ళీ నేను లేపుతాడు. అంత గొప్పది విశ్వాసం. దేవుని మనకిచ్చే విశ్వాసం ఎంతో గొప్పది. విశ్వాసం, ఈ విశ్వాసం ద్వారా మనం అన్ని పొందుకోవచ్చని నిన్న ధ్యానించాం. అయితే ఇక్కడ చూస్తే ప్రతి శోధన ముగించుకుని ఏం చేశాడంట? ముగించి కొంతకాలము ఆయన విడిచిపోయాను. ఇక అయిపోయింది. అపవాది ఏం చేస్తాడు చెప్పాలా? వాని పని మనం చేసుకోవాలా, మన పని మనం చేసుకోవాలా. వాడే వెళ్ళిపోతాడు, పారిపోతాడు. నువ్వు పొమ్మని తొలగ పోడు. చెప్పాలి, నువ్వు శోధించుకో, చెప్పు, నువ్వు శోధించుకో. వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ పని కానిమ్ము, నీ పని నువ్వు చెయ్యి. విశ్వాసం గల వారు ఏం చేస్తారు తెలుసా? శోధనలో నిలుస్తారు, శోధన్ని సహిస్తారు, శోధన్ని భరించి శోధన్ని జయిస్తారంట. హల్లెలూయా. అప్పుడు నీ విశ్వాసం అనేది నీకు తెలుస్తుంది. అందుకే ఇటువంటి బలమైన విశ్వాసము దేవుడు మనలోంచి బయటికి తీసుకురావడానికే కొన్ని శోధనలు మనం గుండా వెళ్తాం. కొన్ని శోధనలు మనము అయితే దేవుడు నువ్వు అనుకోవచ్చు, అమ్మో అంత వేరే వాళ్ళ శోధన చూసి నువ్వు తట్టుకోలేక, అమ్మో ఇటువంటి శోధన నాకు వద్దురా బాబు అనుకోవచ్చు. దేవుడు నువ్వు సహించగలిగినంత శోధన నీకు ఇస్తాడు. నీకు ఎంత శక్తి ఉందో అటువంటి శోధన వస్తుంది. నీకు తట్టుకోలేని శోధన ఏమి రాదు. చూడండి, ఒకరికి 5 తలాంతులే ఇచ్చాడు, ఒకరికి 3 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. సో అందుకనే విశ్వాసము అమూల్యంగా మార్చబడాలి అంటే ఏమవసరము? కొంత శోధన అవసరం. చూడండి, ప్రకటనలోకి వెళ్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము. ఈ రోజు నుంచి నీకు వచ్చే శోధనలో నుంచి నువ్వు అవలీలగా బయటపడిపోతావు. హల్లెలూయా. సో విశ్వాసమును ఏం చేయాలో మనము? ఈరోజు నీలో ఎంత విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావో, నీ విశ్వాసం ఎంత గొప్పదో, నీ విశ్వాసం ద్వారా ఎలాంటి కార్యాలు నువ్వు పొందుకుంటున్నావో ఈరోజు నువ్వు నీ శోధనల గుండానే తెలుసుకుంటావు, ఈ పరీక్ష గుండానే తెలుసుకుంటావు. లేకపోతే పరీక్షించబడకపోతే విశ్వాసం అనేది లెక్కలెక్కి రాదు. చూద్దాం ఇక్కడ ప్రకటన గ్రంథము ఎన్నో అధ్యాయంలోకి వెళ్దామంటే 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయి, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య 10వ వచనం అమ్మా, 10వ వచనం, 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడకుండానట్లు అపవాది నీలో కొందరిని చెరలో వేగించబోతున్నాడు. కొన్ని బంధకాల్లోకి వెళ్ళిపోతాం మనం. కొన్నిసార్లు అపవాది కొన్నిసార్లు బంధిస్తాడు. ఎందుకు? శోధించబడడానికే, శోధింపబడకుండానట్ల శోధించబడడానికే, శోధింపబడునట్లు అంటే శోధించడానికి కొన్నిసార్లు అపవాది నిన్ను చెరలో వేస్తాడు. ఒక రోగం వస్తుంది, నిన్ను బంధిస్తాడు. చూద్దాం ఈ శోధన జయిస్తాడా లేదా, ఈ శోధన చూసి పారిపోతాడా అని బంధించడానికి వస్తాడు. చెరలో వేయించబోతున్నాడు. చూడండి, వేయించబోతున్నాడు. 10 దినములు. ఎన్ని దినాలు కలుగుతాయంట? 10 days ఓన్లీ. 10 రోజులే. 10 days ఫాస్టింగ్ పెట్టుకోవాలా. ఒక శోధన వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, జయించలేకపోతున్నావు, నీ ప్రార్థన నెరవేరట్లేదు, నీ ప్రార్థన ద్వారా జయించలేకపోతున్నావు, నీ శక్తి సరిపోవట్లేదు. ఉపవాస ప్రార్థన పెట్టుకోవాలా. పెట్టుకొని ఏం చేయాలి? చూడండి ఏమన్నాడు ఇక్కడ? 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. ఇక్కడ ఏం చూపిస్తున్నాడు దేవుడు? విశ్వాసంగా ఉండు. ఆ శోధనలో నువ్వేం చేయాలా? నమ్మకంగా ఉండు. నీ విశ్వాసాన్ని కనపరచు.
దేవుడు ఇక్కడ ఈ శోధనలో ఏమని చెప్తున్నాడు? విశ్వాసముగా ఉండు, విశ్వాసముతో ఉండు, నమ్మకంగా ఉండు. ఏమిస్తాడు దేవుడు చూడండి, నేను నీకు జీవ కిరీటం. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు ఈ నమ్మకంగా ఉన్నందుకు, ఈ విశ్వాసంతో నువ్వు నడుచుకున్నందుకు దేవుడు నీకేమిస్తాడు? అమూల్యమైన బహుమానం అని చెప్పండి. ఏ బహుమానం ఇస్తున్నాడు? అమూల్యమైన జీవ కిరీటం. అంటే ఇప్పుడు నీ విశ్వాసం ఏమవుతుంది? ఇంతవరకు నీ విశ్వాసం కనపడలేదు, శోధనే కనిపించింది, ఆ దుఃఖమే కనిపిస్తుంది, ఆ ఏడుపే కనిపిస్తుంది, ఆ బాధే కనిపిస్తుంది, ఆ నరకం కనిపిస్తుంది, ఆ చెర కనిపిస్తుంది నీకు. ఎప్పుడైతే ఇటువంటి శోధనలను నమ్మకంగా ఉంటున్నావో, విశ్వాసాన్ని పట్టుకున్నావు, నిలబడ్డావో, నీకేమొస్తుందంట? జీవ కిరీటం. అప్పుడు నీ విశ్వాసం ఏమవుతుంది? అందరూ అంటారు, అబ్బా ఏం విశ్వాసం అయ్యా అనేది. అందరూ అంటారంట రేపు, అమ్మో ఈమె ఈ శోధన నిలబడిందా, అమ్మ బాబోయ్ ఈమె విశ్వాసం చాలా అమూల్యమైనది. ఎప్పుడైతే నీ విశ్వాసం ద్వారా ఒక అమూల్యమైన పొందుకుంటావో, అప్పుడు నీ విశ్వాసము అమూల్యమైన విశ్వాసంగా మారిపోతుంది. హల్లెలూయా. చెప్పండి, నా విశ్వాసము ద్వారా అమూల్యమైనవి సాధించాలంటే ఏం కావాలా? కొన్ని శోధనలు. ఈ శోధన రాకపోయింటే, అపవాది చెరలోకపోయింటే జీవితం వచ్చేదా? ఈ చెరలోనే ఏం కలిగి ఉంది ఆమె నమ్మకం బయటకు వచ్చింది. కాబట్టి శోధన చెర ఏమైనా నాశనం చేసిందా? లేదు, ఒక జీవ కిరీటముని ఇచ్చిందంట. హల్లెలూయా. చూసారా, అందుకే శోధన కాలంలో దేవుడు ఏమంటాడు? అందుకని నువ్వు అనుకోవచ్చు, నేనొక్కనే జయించాలా, నువ్వు అనుకోవద్దు. నేనొక్కనే ఈ శోధన నిలబడాలా? కాదు, నువ్వు ఒక్కనే జయించాల్సిన అవసరం లేదు. నీకు తోడుగా ఈ శోధనలో దేవుడు ఉంటాడంట. చూద్దాం, అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ఎన్నో వచనం, 10వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 10వ వచనం. విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఈ శోధనలు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ శోధనలు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. దేవుడు ఏమన్నాడు? అందరికీ వచ్చే శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ హోప్. అందుకే యేసు ప్రభువు ఏమై ఉన్నారు? మనకి ఆయన మహిమ నిరీక్షణ అయి ఉన్నారు. క్రైస్ట్ ఇస్ ద హోప్ ఆఫ్ ద గ్లోరీ. ఆయన నీకు ఈ శోధన కాలంలో నీకేమిస్తాడు? కాపాడతాడు. మరి మనం ఏం చేయాలా? విశ్వాసముతో నడుచుకోవాలా, విశ్వాసముతో నిలబడాలా. ఆ విశ్వాస కాలంలో ఏం చేయాలా? ఆ వాక్యాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు నీకేమిస్తా చూడండి, కాపాడమే కాదంట. చదవండి, నేను త్వరగా వచ్చుతున్నాను, ఎవరును నీ కిరీటమును అహరింపకుండా నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాము. అంటే ఈ శోధనలో ఏం చేస్తున్నాడు? నీకు రావాల్సినవన్నీ దోచుకోవాలని చూస్తున్నాడు అపవాది. ఎందుకు ఈ శోధన పెడుతున్నాడు? ఈ పరీక్షలో నువ్వు పాస్ కాకుండా నీకు దేవుడిచ్చి నేను దొంగిలించాలని వాళ్ళ ఉద్దేశం. అందుకే ముందు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో నువ్వేం చేయాలా? విశ్వాసమును పెంపొందించుకోవాలా, విశ్వాసముతో నడవాలి, నిలబడాలి, వాక్యాన్ని బాగా వినడం అలవాటు చేసుకోవాలి. ప్రభా, ఈ శోధనలో నేను ఏం చేయాలా? ఈ శోధనలో నేను ఎలాగ నడవాలా? ఈ శోధనని ఎలా జయించాలా? నాకు నేర్పించు ప్రభా. నాకు నీ శక్తిని ప్రభా, నీ అభిషేకమే ప్రభా, నీ జ్ఞానమే ప్రభా అని ప్రభువును ప్రార్థన చేయాలా. అప్పుడు దేవుడు నీకు ఆ శోధన జయించడానికి కావలసినవన్నీ నీకు ఇస్తాడంట. ఇంకా ఏమి ఇస్తాడో చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. కాపాడమే కాదంట, ఎలా కాపాడతాడో చూద్దాం. అది కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఈరోజు నీ శోధనలో దేవుడు నీకు గొప్పగా సహాయం చేయబోతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. చెప్పు, నీకు వచ్చే శోధనలు మనుషులకు వచ్చేటి వస్తాయని చెప్పండి. మనుషులకు వచ్చే శోధనలు వస్తాయి, వేరే శోధనలు రావు. దేవుడు నమ్మదగిన వాడు,
మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును వెలగజేయును. హల్లెలూయా. ఒక శోధనలో ఉన్నావు, నీ ఇంటి మీదకి ఒక కష్టం వచ్చింది, ఒక అప్పు వచ్చింది, రకరకాల శోధనలో నలిగిపోతున్నావేమో ఈరోజు. అయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మదగిన వాడు. చెప్పండి, దేవుడు నమ్మదగిన వాడు. చెప్పండి, ఎవరు మన దేవుడు? ఆయన నీకేమిస్తాడు? నమ్మకాన్ని ఇస్తాడని చెప్పండి. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నీకేమిస్తాడు? నమ్మకం ఇస్తాడు. ఎంత నమ్మకం ఇస్తాడంటే చూద్దాం. మీరు సహించగలని ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహించగలుగుటకు ఏం చేస్తారంట? ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గం కలుగజేయు. నువ్వు ఈ శోధన సహించడానికి ఏం చేస్తాడు అంటే, నువ్వు సహించడానికి ఏం చేస్తాడు ఆయన? ఎలా తప్పించుకోవాలో ఒక మార్గాన్ని కూడా చూపిస్తాడంట. హల్లెలూయా. అంటే కాపాడమే కాదు, తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కూడా నీకు చూపిస్తాడంట. హల్లెలూయా. చూసారా? శోధనతో కూడా తప్పించుకుంటకు, ఆయన శోధనతో కూడా తప్పించుకుంటకు మార్గమును కలుగజేయును. చూసారా? అంటే ఈ శోధన ఏమొచ్చింది నీకు? ఈ శోధనలో నీ విశ్వాసానికి ఏమొస్తుంది? ఒక మార్గము. తప్పించుకోవాలంటే ఏం చేయాలా? దానికి నువ్వు చూడాల్సింది, ఈ శోధనలో నీకు నమ్మదగిన వాడు ఎవరో తెలుస్తాయి. ఈ శోధనలో నేను కాపాడేవాడు ఎవరో తెలుస్తుంది. ఈ శోధనలో నువ్వు ఎవరిని నమ్మాలి, ఎవరిని పట్టుకోవాలో, ఈ శోధనలో తప్పించుకోవడానికి ఏ మార్గం ఏదో నువ్వు గ్రహించడానికి దేవుడు ఒక విశ్వాసం అవసరం. ఆ విశ్వాసం ద్వారానే నువ్వు ఇవన్నీ తప్పించుకోగలుగుతావు, ఇవన్నీ జయించగలుగుతావు. అందుకే విశ్వాసం ఏంటంటేదంట అమూల్యమైనది. ఇది ఎంత అమూల్యమైనదంటే, నీ విశ్వాసము ద్వారా అమూల్యమైనటువంటి వాటిని పొందుకుంటున్నావు. కాబట్టి ఏమిస్తారంట? అమూల్యమైన పొందుకుంటున్నావు కాబట్టి నీ విశ్వాసము అమూల్యమైనది. చెప్పండి, నా విశ్వాసం ఎంతో అమూల్యమైనదని చెప్పండి. నా విశ్వాసము చెప్పాలి ఈరోజు ఎంతో అమూల్యమైనది, ఎంతో అమూల్యమైనది. ఏం పొందుకుంటావు చూడు. అమూల్యమైనటువంటి వాటన్నిటిని పొందుకుంటావు నువ్వు విశ్వాసం. నువ్వు అనుకోవచ్చు, ఏం చెప్ప నా విశ్వాసం అంతా నువ్వు ఏం పొందుకున్నావు ఈరోజు? దేవుడిచ్చేటువంటి విలువ కట్టలేని పొందుకుంటావు. ఈ లోకంలో నువ్వు విలువ కడతావేమో, దీనికి ఇంత విలువ ఉంది, దానికి ఇంత విలువ ఉంది, నాకు ఇది కావాలనుకుంటావు. కానీ దేవుడిచ్చేటివి విలువ కట్టలేనివి, అమూల్యమైనవి. అటువంటివి నీకు దేవుడు ఇస్తాడు. దేవుడు నీకు ఇచ్చేది విశ్వాసం కూడా అమూల్యమైనదే. దేవుడిచ్చే రక్షణ అమూల్యమైనది. దేవుని దగ్గర పొందుకునేటువంటి ఆయన ఆత్మ, పరిశుద్ధాత్ముడు అమూల్యమైన వాడు. ఆయన రక్తము నీకు ఇచ్చాడు, అది అమూల్యమైనది. సో కాబట్టి ఈరోజు నీవు నీ విశ్వాసాన్ని చులకన చేసుకోవద్దు, నీ విశ్వాసాన్ని తక్కువ చేసుకోవద్దు. నీ విశ్వాసాన్ని మెరుగుపరుచుకొని నీ విశ్వాసము ఎంత అమూల్యమైనదో ఈ శోధన ద్వారా మనము నిరూపించాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇట్టి విశ్వాసము మనం కలిగి ఉండి అందరికీ చెప్పాలా, ఇదిగో ఈ నా విశ్వాసము అమూల్యమైంది. చూడండి, పౌలు అంటాడు, ఇదిగో నేను మంచి విశ్వాసం కాపాడుకున్నాను. ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకోవాలా? ఈ విశ్వాసం అమూల్యమైంది కాబట్టే నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలా. పౌలు ఏమంటాడు చూద్దాం, నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించి తిని అంటాడు. నీ విశ్వాసముని దొంగిలించడానికి, నీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి, నీ విశ్వాసమును తక్కువ చేయడానికి అపవాది అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలాసార్లు నీ విశ్వాసాన్ని శోధిస్తాడు. ఏది నీ విశ్వాసం? ఇదేనా నీ విశ్వాసం? అందుకే ముందు నువ్వు కాపాడుకోవాల్సిన ఏంటి? నీ విశ్వాసాన్ని. ఎందుకు కాపాడుకోవాలి? ఇది ఎంతో అమూల్యమైనది. ఈ విశ్వాసాన్ని నువ్వు అన్ని పొందుకుంటావు కాబట్టి ఆ విశ్వాసాన్ని నువ్వు వదిలిపెట్టక, ఆ విశ్వాసాన్ని పట్టుకుని
ఆ విశ్వాసాన్ని కర్తని యేసు అవి చూస్తూ మనం ముందుకు పరిగెత్తాలంట. హల్లెలూయా. యేసు అవి చూస్తూ, విశ్వాసానికి కర్త అయినటువంటి ఆ యేసు అవి చూస్తూ మనం ఏం చేయాలంటే ముందుకు నడగాల. హల్లెలూయా. ముందుకు నడవాలి, విశ్వాసంతో నడవాలి. ఎందుకంటే ఇది అమూల్యమైనటువంటి విశ్వాసం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నీవు నాకు ఇచ్చిన ఈ విశ్వాసం ద్వారా నేను విశ్వాసాన్ని కాపాడుతూ, ఈ విశ్వాసం ద్వారా ఎన్నో మేలులు పొందుకుంటూ, ఈ విశ్వాసం ద్వారా సమస్తమును నేను అయ్యా పొందుకొని ఆ విశ్వాసమును అమూల్యమైనదిగా ఎంచి అమూల్యమైనటువంటి వాటిని పొందుకునేటువంటి నీ కృప నాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరెవరు నాయన తమ విశ్వాసాన్ని బలహీనతతో ఉన్నారో, అల్ప విశ్వాసం కలిగి ఉన్నారో, విశ్వాసాన్ని కోల్పోతున్నారో, విశ్వాసం నుంచి పారిపోతున్నారో, విశ్వాసం నుంచి తొలగిపోతున్నారో, వాళ్ళని ప్రత్యేకంగా మీరు దర్శించిన ఆయన తండ్రి, వారి విశ్వాసమును కలిగి అయా మరణం వరకు నమ్మకంగా ఉండే విశ్వాసమును దయచేయమని, ఈ విశ్వాసం ఎంత అమూల్యమైనదో వారు తెలుసుకొని ఈ శోధనలో నిలబడి అయా జీవకిరీటం పొందుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంత గొప్ప విశ్వాసం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా, ఈ విశ్వాసమును మేము నిరంతరము కాపాడుకుంటూ ఈ విశ్వాసమును అయ్యా, పేతురు అన్నాడు, మా వలె అమూల్యమైన విశ్వాసం పొందిన మీరు ఈ ఉపదేశం రాస్తున్నా అన్నాడు ప్రభా. ఇదిగో తండ్రి, పేతురు అమూల్యమైన విశ్వాసం పొందుకున్నాడు, ఆయన సంఘము అమూల్యమైన విశ్వాసం పొందుకుంది. మేము కూడా ఆ అమూల్యమైన విశ్వాసం పొందుకొని నడిచే కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.